సమయమా? ఇది సమయం కాదు, ఇది సందర్భం కాదు అని చెప్తున్నాడు. ఇది సమయము కాదు. మనము కూడా చివరి దినాల్లో ఉన్న మనము కూడా ఆలోచించవలసిన ఒక విషయం ప్రతి ఒక్కరమే. ఇది దేనికి సమయం ఇది? ఏమండి, ఇంకా ఒకవేళ ఎవరైనా కానీ పాపంలో దొరికే ఆనందము, సంతోషాన్ని వెతుక్కుంటూ లోకాశలు, శరీర ఆశల వెనకాల వెళుతూ పరిగెత్తుతున్నట్లయితే వాటి కొరకు ఇది సమయం కానే కాదు. ఇది సమయం కాదు. ఇది దేనికి సమయం అంటే నువ్వు పాపాన్ని విడిచిపెట్టడానికి సమయం ఇది. ఇది దేనికి సమయం అంటే పశ్చాత్తాపడడానికి సమయం ఇది. ఇది దేనికి సమయం అంటే దేవుని వైపు తిరగడానికి సమయం ఇది. ఇంకా పాపం వెనక వెళుతూ పాపంలో ఆనందించి కాబట్టి ఇది అక్కడ పాపములో ఆనందించే సమయం కాదు. ప్రియ సహోదరుడా, సహోదరి, దయచేసి గమనించండి. ప్రభు చెప్పాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికిని ప్రతిఫలం ఇచ్చుటకు, జీతం ఇచ్చుటకు నా దగ్గర సిద్ధము చేయబడి ఉన్నది అన్నాడు. ఒకవేళ నీ జీవితము, నీ క్రియల ప్రకారం దేవుడు జీతం ఇస్తే, ప్రతిఫలం ఇస్తే ఎలాంటి ప్రతిఫలం వస్తుంది నీకు ఒకసారి ఆలోచించావా? అవును, ఇది సమయం కాదు. పాపములు ఆనందించే సమయం కాదు. దేవుని వైపు తిరగవలసిన సమయం, పశ్చాత్తాపడవలసిన సమయం, పాపమును విడిచిపెట్టవలసిన సమయం. ఇదిగో ప్రభు రాకడ అతి సమీపముగా ఉన్నది అన్న విషయాన్ని మనము గుర్తించాలి. ఇదిగో మన చుట్టూ సమాజంలో చూస్తే ప్రభు చెప్పిన విషయాలన్నీ నెరవేరుతున్నాయి, జరుగుతున్నాయి. మన చుట్టూ సమాజంలో, లోకంలో అన్నీ జరుగుతున్నాయి. ఆయన రాక